వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఆయనకి కనిపించేది ఆ నలుగురు: రోజా, కొడాలి నాని, వల్లభనేని వంశీ, అనిల్ కుమార్ యాదవ్. కానీ నిన్నటి ఎన్నికల తరువాత ఈ నలుగురి వాయిస్ ఎక్కడా వినిపించడం లేదు. అంటే ఎన్నిక పూర్తయి ఒకరోజు దాటినప్పటికీ ఈ నలుగురు ఎందుకు అసలు బయటికి రావడం లేదు, ఎందుకు వాయిస్ వినిపించడం లేదు, వారికి ఓటమి భయం మొదలైందా అంటూ రకరకాల వార్తలు ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో ప్రస్తావించేందుకు, చర్చించేందుకు మనతో ఉన్నారు ప్రస్తుతం ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గారు నమస్తే అండి. నమస్తే. దుర్గారు, జగన్మోహన్ రెడ్డికి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఆయన్ని నమ్ముకొని ఉన్న నలుగురు: రోజా, అనిల్ కుమార్ యాదవ్, అలాగే వల్లభనేని వంశీ, కొడాలి నాని, వీళ్ళు బయటకు వచ్చేసి వాళ్ళ వాయిస్, బలమైనటువంటి వాయిస్ ఇచ్చేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రక్రియ పూర్తయి ఒక రోజు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు రోజా గారు కానివ్వండి, అనిల్ కుమార్ యాదవ్ అయితేనేమియండి, అలాగే వల్లభనేని వంశీ, ఇటు కొడాలి నాని బయటకు వచ్చి వాళ్ళు గెలుస్తాం అనేటువంటి ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే లేవు. ఏంటి, ఓటమి భయం వారిని వెంటాడుతోందా? అందుకే వారు బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారా అంటే ఏం చెప్తారు? ఆ నలుగురు మీరు అనేది, ఆ నలుగురు ఇప్పుడు మొహం చాటేశారు. మరి మొహం చాటేస్తారు కదండి. ఎందుకంటే నిన్న ఎన్నికల సరళి చూసాం మనం, ఏ రకంగా జరిగిందో, ప్రజలు ఎంత ఉత్సాహంగా ఓట్లు వేశారో, ఎవరికి వేసుంటారో, వచ్చిన పర్సంటేజ్ కూడా ఎవరి వైపు ఉందో చెప్పకనే లెక్కలు చెప్తున్నాయి మనకి. సో నగరి నుంచి రోజా గారు ఆవిడ ముందే తెలివిగా ఒక వీడియో రిలీజ్ చేసేసింది. నేను ఓడిపోతున్నాను అని ఏడుస్తూ ఒక అది ఫేక్ కాదు, నిజమైన వీడియోని ఆవిడ రిలీజ్ చేశారు. అంటే అన్నగారికి మొహం చూపించలేక ఆవిడ వీడియో రూపంలో నేను ఓడిపోతున్నాను, నా ఓటమికి తెలుగుదేశం వాళ్ళు కారణం కాదు, వైసీపీలోని కుమార్ అనే వ్యక్తే నాకు ఇట్లా చేస్తున్నాడు, అంటే అంతర్గతంగానే నాకు శత్రువులు ఉన్నారు, అంతర్గతంగా నన్ను అంతం చేయటానికి, అంటే నన్ను రాజకీయ భవితవ్యం లేకుండా చేయటానికి కుమార్ అన్నవాడు ఇల్లు తిరిగి నాకు ఓటు వేయొద్దని చెప్పాడు. ఈవెన్ నిన్న పోలింగ్ బూత్లో కూడా ఆయన బెదిరించి అందరినీ మీరు సైకిల్ గుర్తుకే ఓటు వేయండి, రోజాని ఓడించండి అని చెప్పాడు అని చెప్తూ ఆవిడ ఏడుస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, రోజా డే 1 నుంచి నెగ్గదు అనే ప్రతి ఒక్కళ్ళు చెప్పారు. మీరు తీసుకుంటే సత్యవేడు, నగరి, ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఎవరిని అడిగినా కూడా రోజాని గెలిపించవనే వాళ్ళు చెప్పారు కూడా. దానికి కారణం ఏంటంటే, వీళ్ళందరూ ఇప్పుడు ఈ మంత్రులు మనం ఎవరైతే మాట్లాడుకుంటున్నామో వీళ్ళందరూ నియోజకవర్గ అభివృద్ధి కంటే కూడా జగన్మోహన్ రెడ్డిని ఇంప్రెస్ చేయడంలోనే వాళ్ళ జీవితం గడిచిపోయింది గత 5 ఏళ్ళు. వాళ్ళని వాళ్ళు పెంచుకున్నారు, అంటే ఆర్థికంగా వాళ్ళని వాళ్ళు బలోపేతం చేసుకున్నారు. తర్వాత మాటలు పదునెక్కి బూతులు మాట్లాడటం నేర్చుకున్నారు. ప్రతిపక్షాల మీద కావచ్చు, లేకపోతే మహిళల మీద కావచ్చు, వాళ్ళు విరుచుకుపడ్డారు. మహిళల మీద జరిగిన అట్రాసిటీస్ 2019 నుంచి 2024 ఎప్పుడు ఏ ప్రభుత్వ హయాంలో కూడా జరిగి ఉండవు. మహిళలను అన్ని రకాలుగా కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టారు అని మనకు వార్తలు వచ్చాయి. సో ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాంది ప్రస్తావనగా ముందు రోజా గారు ఈ వీడియో వదిలారు. రోజా అయితే గెలిచే ఛాన్స్ లేదని మనందరికీ తెలుసు. మరోపక్క పెద్దిరెడ్డి అన్న వ్యక్తి రోజాకి ఫస్ట్ శత్రువు. ఆయన పరోక్షంగా శత్రువు అయితే ఇప్పుడు ప్రత్యక్షంగా ఈ కుమార్ అన్నవాడు ఆవిడ ఓటమికి కృషి చేశారు. వీటన్నిటికీ కారణం నగరిలో ఈ రోజా ఎవరైతే ఉన్నారో, రోజా అన్నలు కావచ్చు, రోజా భర్త కావచ్చు, వాళ్ళు అక్కడ ఇంకా వేరే వాళ్ళు నోరెత్తడానికి వీల్లేదు. వీళ్ళ పర్మిషన్ లేకుండా ఒక చిన్న పోస్టర్ కూడా వాళ్ళు పెట్టలేరు, ఒక ఫ్లెక్సీ కూడా పెట్టలేని స్థితికి వీళ్ళు తీసుకొచ్చారు. అంటే బెదిరింపు రాజకీయాలు అనేవి నగరిలో ఎక్కువైపోయాయి. సో ప్రజలు కూడా విసిగి వేసారిపోయాయి. ఒక రోడ్లు బాగు చేయటం లేదు, ఏమీ లేదు. దాంతో రోజా ఓటమికి ఆవిడ కుటుంబ సభ్యులే కారణం. కుమార్ అన్నవాడు ఏమైనా పరోక్షంగా కారణం అయి ఉండొచ్చు తప్ప ప్రత్యక్షంగా మాత్రం ఆవిడ కుటుంబమే ఆవిడ శత్రుత్వాన్ని కల్పించింది. ఎందుకంటే ఆవిడని రాజకీయంగా ఉన్నత స్థితికి తీసుకొచ్చింది వాళ్ళ అన్నలే, ఆవిడకి వెన్నంటి ఉండి ఆవిడకి అన్నీ నేర్పించింది వాళ్ళే, ఈ రోజు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసింది వాళ్లే. అదే విధంగా భర్తను చూసుకుంటే నిర్మాతగా మారి ఈవిడ ఆస్తిని నాశనం చేసింది భర్తే, ఈ రోజు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తున్నది అదే భర్త. అయితే ఈ గత 5 ఏళ్లలో 2019లో ఆస్తులు లేని రోజా
ఈ రోజు ఈ 5 ఏళ్లలో ఆవిడ ఆస్తులు కూడబెట్టుకోగలిగింది జగన్మోహన్ రెడ్డి వల్ల. అంతవరకు మాత్రం ఆవిడ సక్సెస్ అయింది. ఇకపోతే మనకి తెలుసు వల్లభనేని వంశీ ఒకప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు. తెలుగుదేశం నుంచి గెలిచి ఆయన వైసీపీకి వచ్చాడు. ఆ గెలుపు కూడా పెద్ద ఎక్కువ గెలిపేం కాదు. 900 చిల్లర ఓట్లతో గెలిచాడు అప్పట్లో 2019లో, మీకు గుర్తుంటే. వల్లభనేని వంశీ అన్నవాడు కొడాలి నానికి ఫ్రెండు. తర్వాత వాళ్ళకేవో వ్యాపార లావాదేవీలు ఉండడం వల్ల అతని మాట విని వైసీపీలోకి వచ్చి, మీకు వల్లభనేని వంశీ ఒకప్పుడు ఇంత ఘోరంగా ఉన్నట్టు మనం చూడలేదు. అంటే రాజకీయంగా అతను మాట్లాడే మాటలు కానీ, అతను రాజకీయంగా అతని విధానం కానీ, అతను ప్రవర్తించిన తీరు కానీ ఈ రకంగా అంతకుముందు లేడు. ఇప్పుడు మనిషిలో మార్పు వచ్చి ఈరోజు రాజకీయంగా కూడా అతను అధపాతాళానికి వెళ్ళిపోయాడు అతను. అందుకనే ఈరోజు మొహం చూపించలేని స్థితిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే ఆయన గెలుపు కూడా ఇప్పుడు కష్టంగానే ఉంది. ఇక కొడాలి నాని, ఇంకా ఈయన గురించి ప్రత్యేకంగా మనం చెప్పక్కర్లా. చిన్న పిల్లని అడిగినా కూడా నియోజకవర్గంలో కొడాలి నాని ఎవరు, ఎలాంటి వాడు అనేది చెప్తారనమాట. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. ఈవెన్ ఏ రాష్ట్రంలో ఉన్న తెలుగు వాళ్ళకైనా, విదేశాల్లో ఉండే తెలుగు వాళ్ళకైనా కొడాలి నాని ఎవడు, ఆయన మాట తీరేంటి, ఆయన ఎంత బాగా మాట్లాడతాడు, ఎంత బూతుల్లో ఆయన రీసెర్చ్ చేశాడు ప్రతివాడికి తెలుసు. ఆయన అలాంటి వ్యక్తి ఈరోజు సైలెంట్ అయిపోయాడంటే కొడాలి నానికి కూడా అక్కడ అర్థమైంది సీన్ ఏంటి అని. తను నెగ్గడు అనేది ప్రత్యక్షంగా అతనికి అర్థమైందనమాట. అందుకని అతను కూడా జగన్మోహన్ రెడ్డికి కనుచూపు మేరలో ఉండట్లా. ఇక నెక్స్ట్ తీసుకుంటే అనిల్ కుమార్ యాదవ్. వీళ్ళందరూ కూడా ఇటీవల కాలంలో రాజకీయాల్లోకి వచ్చి వీళ్ళు ఇంత పెట్టరేగిపోయి వీళ్ళు ఇష్టానికి, అంటే మాకు జగన్మోహన్ రెడ్డితోటే జీవితం అయిపోయింది అనుకుని ఆ రకంగా వీళ్ళందరూ బిహేవ్ చేశారండి చూస్తే మనం. అవునా కదా? అంటే మనకి ఇంకా రాజకీయ భవిష్యత్తు ఉంది, మన ప్రజలతో మమేకం అవ్వాలి, మనం మంచి చేయాలి, మనం ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి అనేది ఎవ్వరూ ఆలోచించలేదు. ఈ నలుగురు ఎస్పెషల్లీ మీరు తీసుకున్నారంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే చాలు, మన ఆస్తులు సంపాదించుకుంటే చాలు, ప్రజలదేముంది వాళ్ళే ఓటేస్తారు, మనం ఏం చేసినా చెల్లుతుంది అని ఒక దాష్టీకానికి వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళ దాష్టీకమైన పనులు చేసి వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని నాశనం చేసుకున్నారేమో మనకు అర్థమవుతుంది ఆ రకంగా. సో వీళ్ళందరూ కూడా రేపొద్దున్న నెక్స్ట్ జనరేషన్కి రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళకి వీళ్ళందరినీ ఒక ఉదాహరణగా చూపించి, మీరు ఇలా ఉండద్దు, ఇలా ఉంటే మీ రాజకీయ పతనానికి కారణం మీరే అవుతారు అని చెప్పగలగాలి. సో ఏదేమైనా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కళ్ళు ముక్కు చెవులు సజ్జల రామకృష్ణారెడ్డి అయితే ఆయనకి బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతోందో, అంటే మంచో చెడో వాళ్ళు ఏ రకంగా చెప్తారో మనకు తెలియదు, కానీ ఈ నలుగురు మాత్రం ఆయనకి దుష్ట చతుష్టయంలా ఆయన చుట్టూ చేరి ఆయన్ని పాడు చేసి ఉండొచ్చు, ఆయనకు కూడా రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసి ఉండొచ్చు. ఏది ఏమైనా ఆ నలుగురు కూడా ఆయన పతనానికి వాళ్ళు కూడా కారకులయ్యారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.